తెలుగు రాష్ట్రాలను కలిపే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ప్రయాణించే వారికి కేంద్ర ప్రకటన భారీ ఊరట కలిగించింది. హైదరాబాద్ విజయవాడ 65వ నంబర్ జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనాలకు టోల్ ట్యాక్స్ తగ్గిస్తూ ఎన్హెచ్ఏఐ నిర్ణయం తీసుకుంది. తగ్గిన టోల్ ట్యాక్స్ రేపటి నుంచి అమలులోకి రానుంది. తెలంగాణలోని చౌటుప్పల్ మండలం పంతంగి, కేతేపల్లి మండలం కొర్లపహాడ్, ఏపీలోని నందిగామ సమీపంలోని చిల్లకల్లు టోల్ ప్లాజాల దగ్గర టోల్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. వీటిల్లో అత్యధికంగా పంతంగి టోల్ ప్లాజా వద్ద కార్లు, జీపులు, వ్యాన్లకు ఇరువైపులా 30 రూపాయలు, ట్రాన్స్పోర్ట్ వాహనాలకు ఇరువైపులా కలిపి 40 రూపాయలు తగ్గించారు. బస్సు, ట్రక్కులకు ఒకవైపు ప్రయాణానికి 50 రూపాయలు ఉండగా ఇరువైపులా కలిపి 75 రూపాయలు తగ్గించినట్లు ఎన్హెచ్ఏఐ తెలిపింది. ఏపీలోని చిల్లకల్లు టోల్ ప్లాజా వద్ద అన్ని వాహనాలకు కలిపి ఒకవైపునకు 5 రూపాయలు, ఇరువైపులా కలిపి 10 రూపాయలు మాత్రమే తగ్గించారు. 24 గంటల్లోపు తిరుగు ప్రయాణం చేస్తే అన్ని రకాల వాహనాలకు టోల్ రుసుములో 25% మినహాయింపు లభిస్తుందని ఎన్హెచ్ఏఐ ప్రకటించింది. తగ్గించిన టోల్ ట్యాక్సులు 2026 మార్చి 31 వరకు అమల్లో ఉండనున్నాయి. అంతకుముందు వరకు జిఎంఆర్ సంస్థ టోల్ వసూలు చేయగా 2024 జూలై 1 నుంచి ఈ బాధ్యతను ఎన్హెచ్ఏఐ తీసుకుని ఏజెన్సీల ద్వారా టోల్ వసూలు చేపడుతోంది. ఇప్పుడు టోల్ ట్యాక్స్ వసూలు బాధ్యత ఎన్హెచ్ఏఐ చేతికి రావడంతో టోల్ రుసుములను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. విజయవాడకి వెళ్లే రహదారి మధ్యలో ఉన్న పంతంగి టోల్ ప్లాజా నిన్నటి వరకు ఈ రోజు నుంచి వెళ్ళి రేట్లు తగ్గించడం జరిగింది. గతంలో జిఎంఆర్ కంపెనీ ఉన్నప్పుడు కారుకు వచ్చేసి 95 రూపాయలు, ఇప్పుడు మా కంపెనీ వచ్చినాక మార్చి 31 తారీఖు లోపు ఒక రేటు, ఇప్పుడు ఏప్రిల్ 1 తారీఖు నుంచి వెళ్ళి కారుకు అప్ అండ్ డౌన్ 30 రూపాయలు తగ్గించడం జరిగింది. లారీకి 105 రూపాయలు తగ్గించడం జరిగింది. ఈ మా కంపెనీ వచ్చినాక పేదలకు, మా కారు వాళ్ళు, మా ప్రేక్షకులకు అందరికీ 35 రూపాయలు నుంచి లారీకి ఏమో 105 రూపాయలు తగ్గించడం జరిగింది. రేపు 1 తారీఖు నుంచి వెళ్ళి అమలు జరగడం జరుగుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవి అప్డేట్స్ అందిస్తారు. రవి, టోల్కి సంబంధించి ఇప్పటికే తగ్గించినట్లుగా తెలుస్తా ఉంది కదా, తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది, పైగా రేపటి నుంచి అమల్లోకి రాబోతోంది, ఏంటి వివరాలు? నవీన్, హైదరాబాద్ విజయవాడ 65వ జాతీయ రహదారిపై రెండు తెలుగు రాష్ట్రాలకు మధ్య వారధిగా ఉన్నటువంటి 65వ జాతీయ రహదారిపై ఉన్నటువంటి టోల్ ప్లాజాల వద్ద ఈ రోజు అర్ధరాత్రి నుంచి టోల్ ప్లాజా రుసుములు అయితే 10 నుంచి 15% మేరైతే తగ్గనున్నాయి. ఈ రోజు అర్ధరాత్రి నుంచి అంటే ఏప్రిల్ 1వ తేదీ నుంచే ఈ తగ్గిన ఛార్జీలు అమల్లోకి రాబోతున్నాయి. ప్రధానంగా హైదరాబాద్ విజయవాడ 65వ జాతీయ రహదారిపై యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం నుంచి ఏపీలోని నందిగామ వరకు మొత్తం 181.5 కిలోమీటర్ల మేర ఈ 1740 కోట్లతో జిఎంఆర్ సంస్థ 2012లో బీఓటీ పద్ధతిన నిర్మాణం చేపట్టింది. అయితే ఇప్పటికే ఆ సంస్థకు సంబంధించినటువంటి పరిమితి కూడా పూర్తి అవడంతో ఎన్హెచ్ఏ పరిధిలోకి అయితే 65వ జాతీయ రహదారి వెళ్ళింది. అయితే ఈ నేపథ్యంలో ప్రధానంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని యాదాద్రి భువనగిరి జిల్లా ఉన్నటువంటి పంతంగి టోల్ ప్లాజా వద్ద నిత్యం వాహనాల రద్దీ భారీగా ఉంటుంది. ఒక్కరోజే సుమారుగా 30 నుంచి 40 వేల వరకు వాహనాలు అయితే వెళ్తుంటాయి. ఇంకా రద్దీ సంక్రాంతి, దసరా పండుగ సమయంలో భారీగా వెళ్తున్న పరిస్థితి ఉంది. అయితే తగ్గినటువంటి ఈ ఛార్జీలు ఈ రోజు అర్ధరాత్రి ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. ప్రధానంగా పంతంగి టోల్ ప్లాజా వద్ద కార్లు, జీపులు, వ్యాన్లకు ఒకవైపు ప్రయాణానికి ₹15, అదేవిధంగా ఇరువైపులా కలిపి 30 రూపాయలు అయితే ఈ రోజు అర్ధరాత్రి నుంచి తగ్గబోతున్నాయి. అదేవిధంగా తేలికపాటి వాణిజ్య వాహనాలకు 25 రూపాయలు ఒకవైపు, రెండు వైపులా కలిపి 40 రూపాయలు, బస్సు, ట్రక్కులకు ఒకవైపు 50, ఇరువైపులా కలిపి 75 రూపాయల వరకు అయితే తగ్గుతున్నాయి. ఇక చిల్లకల్లు టోల్ ప్లాజా, ఏపీలో ఉన్నటువంటి నందిగామ చిల్లకల్లు టోల్ ప్లాజా వద్ద రెండు వైపులా కలిపి 10 రూపాయల చొప్పున మాత్రమే తగ్గనున్నాయి. 24 గంటల లోపు మాత్రం
ప్రయాణం తిరుగు ప్రయాణం చేస్తే మాత్రం టోల్ శాతం 25% అయితే మినహాయింపు అయితే ఉంది. మొత్తంగా NHA ఈ పరిధిలోకి ఈ హైదరాబాద్ విజయవాడ 65వ జాతీయ రహదారి రావడంతో తగ్గిస్తూ అయితే నిర్ణయం తీసుకుంది. తగ్గినటువంటి ఈ ఛార్జీలు ఈరోజు నుంచి దాదాపుగా 2000 సంవత్సరం వరకు 2026 మార్చి 31 వరకు అయితే తగ్గినటువంటి ఛార్జీలు అయితే అమలుకు రానున్నాయి. అయితే ఈ తగ్గినటువంటి ఛార్జీల నేపథ్యంలో ఇటు వాహనదారుల నుంచి అయితే సంతోషం వ్యక్తం అవుతుంది. ఇన్ని రోజులుగా దాదాపు 10 నుంచి 15 రూపాయలు అదనంగా టోల్ రుసుము చెల్లించినటువంటి వాహనదారులకు NHA నేషనల్ అథారిటీ ఆఫ్ ఇండియా 10 నుంచి 15 రూపాయల ఛార్జీలు అయితే తగ్గించిన నేపథ్యంలో వాహనదారులు అయితే హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ రవి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.